హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఈ నగరానికి ఏమైంది మనకు సినిమా తెలుసు. అందరికీ చాలా చాలా ఫేవరెట్ మూవీ. ముఖ్యంగా అయితే యూత్కి చాలా చాలా ఇష్టమైన సినిమా. చాలా మంది కనెక్ట్ అయిపోయారు. చిన్న సినిమాగా వచ్చి పెద్దగా కలెక్షన్స్ కొల్లగొట్టేసి ఆల్మోస్ట్ ఆ సినిమా డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ కావచ్చు, విశ్వక్సేన్ కావచ్చు, వాళ్ళకు సపరేట్గా గుర్తింపు వచ్చింది. ఆ సినిమాల తర్వాత వాళ్ళ కెరీర్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాలి. అలాంటి క్రేజ్ సెట్ చేసిన సినిమా, అలాంటి ఒక ఊపు యూత్లో సెట్ చేసిన సినిమా. గోవా వెళ్ళాలి అంటే ఈ నగరానికి ఏమైనా సినిమా గుర్తొచ్చే విధంగా వాళ్ళు సెట్ చేశారనమాట. అంత ట్రెండ్ సెట్ చేసిన సినిమా అది. మనకి ప్రతి డైలాగు, ప్రతి సీను, ఆ ఫ్రెండ్షిప్ మధ్యలో ఉండే బాండు, అలా సీక్వెన్స్, ఒక్కొక్కరి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్స్, ఒక్కొక్కరి ఒక్కొక్క మైండ్ సెట్, ఆ నలుగురు కలిసి ఎట్లా అడ్జస్ట్ అవుతారు, సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేశారు, ఎంత ఫన్ జనరేట్ చేశారు, ఆ డైలాగ్స్ కావచ్చు. తరుణ్ భాస్కర్ గారు చెప్పారు ఆల్రెడీ. తరుణ్ భాస్కర్ గారు ఇది ఎప్పుడు చెప్పారంటే, నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఈ స్టోరీ. నేను పర్సనల్గా నాకు జరిగిన నా సరౌండింగ్స్లో నా ఫ్రెండ్స్తో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్స్ని బట్టి, ఆ ఇన్సిడెంట్స్ని తీసుకొని నేను ఈ సినిమా చేయడం జరిగిందని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అలాంటి సోల్ పెట్టి తీసిన సినిమా, మనం ముందుకు తీసుకొచ్చి వదిలిన సినిమా, అదే సోల్ మనకు కనెక్ట్ అయ్యే విధంగా మనకు చూపించిన సినిమా ఈ నగరానికి ఏమైంది. అదే సినిమా ఇప్పుడు పార్ట్ 2గా వస్తుంది. అంటే ఈ నగరానికి ఏమైంది 2గా వస్తుంది అనమాట. అలాంటి సినిమాలో అవే క్యారెక్టర్స్ మనం వేరే వాళ్ళు చేస్తే ఊహించుకోగలమా? అవే క్యారెక్టర్స్లో వేరే వాళ్ళు ఉంటే ఊహించుకోగలమా? కాదు కదా. నేనైతే చూడలేను. కొంచెం డిఫరెంట్గా, అంటే వేరేగా అనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మనం ఒకరు చేసిన తర్వాత దానికి అలవాటు పడిపోతాము. దాని ప్లేస్లో ఇంకొకరు చేస్తే కూడా బెటర్ ఉంటుంది అని అనుకోలేం, అని ఆలోచించలేం. అంత బాగా పర్ఫామ్ చేశారు వీళ్ళు. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు ఈ ప్లేస్లో వీళ్ళు చేస్తే బాగుంటుందేమో, వీళ్ళు చేసింది ఇంకా బాగుండేదేమో వేరే వాళ్ళు అని చెప్పి కూడా మన మైండ్లోకి రాకుండా చేశారు వాళ్ళందరూ. సో విశ్వక్సేన్ అయితే ఒక మంచి స్టార్డమ్ పొందాడు. అలాగే ఒక మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగానే రన్ అవుతున్నాడు. తరుణ్ భాస్కర్ కొన్ని హీరోగా చేస్తున్నాడు, అలాగే డైరెక్టర్గా చేస్తున్నాడు. ఆయన అన్ని రకాలుగా మూవ్ అవుతూనే ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఆయనకేం కదవలేదు. సో ఈ సాయి సుదర్శన్ రెడ్డి అనే క్యారెక్టర్, అదే కార్తిక్ క్యారెక్టర్ పెద్దగా తెలుగులోకి రాలేదన్నమాట. ఆ సినిమా తర్వాత నుంచి చాలా గ్యాప్ వచ్చింది సినిమాకి. మధ్యలో అక్కడక్కడ చేశాడు ఒకటో రెండో, కానీ అవి బయటికి కూడా రాలేదు. కెరీర్ ఆల్మోస్ట్ ఇంకా తర్వాత పెద్దగా లేకపోవడం వల్ల తను వేరే సైడ్ కెరీర్ చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మధ్యలో ఉన్న ఈ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇంకో 2 ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఉన్నాయి కదా. సో వాళ్ళిద్దరు మాత్రం రెగ్యులర్ గా కమెడియన్ గానే అక్కడక్కడ కనిపిస్తూనే కొన్ని సినిమాలు ఎందుకు మనశంకర వరప్రసాద్ కూడా ఉన్నాడు ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్. సో ఇలా క్యారెక్టర్స్ అయితే వాళ్ళ వరకు అక్కడక్కడ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇంకో స్పెట్స్ పెట్టుకున్న అతనికి మాత్రం క్యారెక్టర్స్ సపరేట్ గా ఎక్కడో చిన్న చిన్న ఎప్పుడో వస్తున్నాయి. కానీ మెయిన్ గా మన సాయి సుదర్శన్ రెడ్డి మాత్రం కనుమరుగైపోయాడని చెప్పాలి ఆ సినిమా తర్వాత. సో అతని కెరీర్ వేరే విధంగా చూస్ చేసుకోవడం వల్ల ఈ నగరానికి ఏమైంది 2 సినిమాలో పక్కకు తప్పుకోవడం జరిగిందనమాట. అది ఇప్పుడు ఉన్న అప్డేట్, అదే న్యూస్ అనమాట. తరుణ్ భాస్కర్ కూడా అఫిషియల్గా తన ఇన్స్టా స్టోరీలో పెట్టడం జరిగింది. అలాగే సాయి సుదర్శన్ కూడా తన ఇన్స్టా స్టోరీలో పెట్టడం జరిగింది. సో నా పర్సనల్ ఒపీనియన్, అదే నా పర్సనల్ క్లారిటీ నాకు ఉంది. సో నేను ఈ సినిమాను వదులుకోవాలంటే చాలా బాధతోనే వదులుకోవాల్సి వస్తుంది. కానీ నా సిచ్యువేషన్ సపోర్ట్ చేయట్లేదు. నేనున్న పొజిషన్కి నా సిచ్యువేషన్స్, నా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో నేను వాటిని వదిలేసుకొని ఈ సినిమా ఇప్పుడు నేను చేయలేను. సో నేను ఈ సినిమా నుంచి పక్క తప్పుకున్నా అని చెప్పి కొంచెం ఒక బాధాకరమైన పోస్ట్ అయితే పెట్టారు. తరుణ్ భాస్కర్ కూడా నేను సోల్ పెట్టి రాసుకున్న ఈ క్యారెక్టర్స్ వాళ్ళు చేశారు, వాళ్ళే జీవించారు. అలాంటి క్యారెక్టర్స్ నేను ఇంకొకరితో రిప్లేస్ చేసుకోవాలంటే నాకు కూడా మనసు ఒప్పలేదు, రాదు, ఊహించుకోలేకపోతున్నాను. బట్ తప్పదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి. సో నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. మరి ఆ కార్తిక్ క్యారెక్టర్ రిప్లేస్ చేసే క్యారెక్టర్ ఎవరా అని ఆలోచిస్తే, ఎవరా అని చూస్తే శ్రీనాథ్ మాగంటి. మనకు తెలిసిన విషయం మనకు తెలిసిన పర్సన్ బాగా. యానిమల్ సినిమాలో ఉన్నాడు, రష్మికకి బ్రదర్ ఐ థింక్ సో. అలాగే లక్కీ భాస్కర్ రీసెంట్ సినిమాలో కూడా ఉన్నాడు. దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ అనమాట. ఆ మధ్యలో క్యారెక్టర్, డబ్బు హవారా నడిపించే క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. మంచి పర్ఫార్మర్, మంచి యాక్టర్. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి కూడా అలాగే ఆ క్యారెక్టర్ కి సేమ్ న్యాయం చేయగలుగుతాడా సాయి సుదర్శన్ చేసిన క్యారెక్టర్ కి, అంటే కార్తిక్ క్యారెక్టర్ కి సేమ్ అదే విధంగా రిప్లేస్ చేసి న్యాయం చేయగలుగుతాడా అంటే, సో అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చేసే వరకు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎలా చేస్తారు, ఎలా ఉంటారు అని చెప్పేసి. అక్కడైతే సుదర్శన్ చూసేసాం కాబట్టి అదే క్యారెక్టర్ ఇతను చేస్తే ఎలా ఉంటుందని ఊహించుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్ శ్రీనాథ్ మాగంటి చేస్తే యాప్ట్ చేయగలిగితే, తరుణ్ భాస్కర్ రెడ్డి అదే విధంగా అంత, అంటే వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది సినిమాను ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఈ క్యారెక్టర్కి మళ్ళీ ఇదని కాకపోతే ఇంకొకరు ఎవరిది తీసుకోవాలి, ఎవరిని పెట్టాలి అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆలోచించుంటారు. అంత ఆలోచించిన తర్వాత ఒక క్యారెక్టర్ని తీసుకోవాలంటే కూడా వాళ్ళు చాలా చాలా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఏం చేయాలా, ఏం చూపించాలి, ఎవరిని పెట్టుకోవాలని చెప్పేసి. నేను అదే అనుకుంటున్నా. సో న్యాయం చేయగలుగుతాడు అనుకుంటున్నా. బట్
డెఫినెట్లీ విల్ మిస్ కార్తిక్ క్యారెక్టర్ సాయి సుదర్శన్ రెడ్డిని మిస్ అవుతాం ఆ క్యారెక్టర్లో. మీకేమనిపించింది ఈ క్యారెక్టర్ రిప్లేస్మెంట్? సాయి సుదర్శన్ రెడ్డి చేస్తే బాగున్నా కార్తిక్ క్యారెక్టర్లో, లేకపోతే ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఇద్దరిలో ఎవరు పర్ఫామ్ చేస్తే అంటే మీరు యాక్సెప్ట్ చేయగలరా? మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా ఇంకొకరిని చూసుకోవాలంటే ఆ క్యారెక్టర్లో? కింద కామెంట్లు చెప్పేసేయండి. ఎందుకంటే ఈ ఫ్రెండ్స్ బాండింగ్ లో మనము ఆ సినిమాలు చూసిన విధంగా మనం ఆల్మోస్ట్ కనెక్ట్ అయింది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ప్రతి ఒక్కరు ఈ విధంగా ఎవరో ఒకరికి క్యారెక్టరైజేషన్ సెట్ అయిపోయింటాయి అనమాట. అలా ఊహించుకున్నాం మనం, అలా కనెక్ట్ అయిపోయినాం, మైండ్ కి హార్ట్ కి అలా కనెక్ట్ అయిపోయినాయి సీన్స్, ఆ పర్సన్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ అన్ని. అందుకు కొంచెం అనీజీగా ఉంటది. మరి అలాంటి ప్లేస్మెంట్ లో రీప్లేస్ చేసి ఇంకొకరు వచ్చి చేస్తుంటే మరి ఎలా ఉంటుందన్నది ఈ సినిమా ఈ నగరానికి ఏమైంది టూలో మనం లేచి చూడాల్సింది అనమాట. ఈ సినిమాకి వచ్చే ఫర్దర్ అప్డేట్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. తరుణ్ భాస్కర్ గారు ఆలోచించబడినారు కాబట్టి లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.